ఎన్నికల ముందు ఏదైతే మేము చెప్పామో చెప్పిన విధంగా ప్రతి రైతు కుటుంబానికి కూడాను ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద 3 విడతలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఇప్పటికీ ఇవాళ 2వ విడత అమలు చేయడం జరిగింది. ఆగస్టు 4వ తారీఖున దర్శి నుంచి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ప్రారంభించారు. ఇవాళ కమలాపురం నుంచి 2వ విడత కార్యక్రమం చేపట్టారు. మొత్తం కూడాను 4 నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే కేంద్రం ఇచ్చే 2,000 కంటే 6,000, రాష్ట్రం 14,000 కలిపి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మాట్లాడటం మనం అందరం చూసాం. ప్రతి రైతు కంట్లో ఆనందంగా ఉండాలి, రైతుకు వ్యవసాయం లాభసాటిగా రావాలి అనేటిది వారి ఆలోచన. డ్రోన్ పరికరాలు కావచ్చు, అదేవిధంగా గొర్రెజాడ్లు కావచ్చు, తైవాన్ స్ప్రేయర్లు కావచ్చు, మల్చింగ్ షీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా రైతుకు అందుబాటు చేస్తూ ఉన్నారు. వ్యవసాయంలో ప్రోత్సాహకానికి ప్రభుత్వం ముందుంది.